ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా స్థాయిలో ఈ రోజున డైరీ ఆవిష్కరణ కార్యక్రమం, దానితో పాటు మహాసాత్విక మాత రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుక సంబంధించిన సమావేశానికి సభాధ్యక్షుడిగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రాతుపాటి ఎస్ఐ గారికి, నియోజకవర్గ అధ్యక్షులు తమ్ముడు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలు మనందరినీ కూడా ఎక్కువ పెద్దదారిలో నడిపించే రాజ్కుమార్ గారికి, కొండానాయక్ గారికి, హిమశక్తి శ్రీనివాసరావు గారికి, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవకొండ సాంబశివరావు గారికి, తమ్ముడు వెంకటరామయ్య కొమ్మగిరి, అదేవిధంగా కొమ్మగిరి గంగాధర్, అదేవిధంగా కంపా శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర, అదేవిధంగా బయట మన మిత్రులు లేదు వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక చేపీలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక డిఫరెంట్గా మనం సంఘ కార్యక్రమాలు చేసుకున్నట్టు మీకు అనిపిస్తుంది. మీరందరూ టీచర్స్. నాకైతే ఏ టీచర్ చూసిన వాళ్ళు నాకంటే చిన్న వయసు కలిగిన వాళ్ళైనా కూడా నేను చదువుకున్నప్పుడు టీచర్స్ని ఎలా గౌరవిస్తాను, ఎలా వాళ్ళ వైపు గౌరవంగా చూస్తాను, నాకు ఎలా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగులు సగం టీచర్సే ఉంటారు. అదేవిధంగా మన సంఘంలో కూడా 60-70% టీచర్సే ఉంటారు. కాబట్టి టీచర్స్ మీ పట్ల మాకు ఎప్పుడు గౌరవంగా ఉంటుంది. మీరే పాఠాలు చెప్తూ ఉంటారు, మీరు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. రైల్వే పట్ల ట్రైనింగ్ ప్రోగ్రాంలాగా ఈ రోజున డైరీలో ఉన్న అంశాలని చక్కగా అందరూ కూడా తలొక్క రైకట్టు చదివే సంతోషం. అదేవిధంగా డైరీ తర్వాత మీరు ఒక అరగంట సేపు చక్కగా ఎందుకు ఆలోచిస్తారు తెలియజేస్తూ మీద నోట్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ డైరీ మనం ఈ విధంగా డిజైన్ చేసాము అంటే, మనం మీరంతా గమనించినట్టు చూస్తూ ఉంటారు. అనేక సంఘాలు చూస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనేక నాయకులు వస్తారు, ఏదో చెప్తారు. తర్వాత మీటింగ్ ప్రారంభమైన తర్వాత మేము వచ్చిన వాళ్ళందరూ కూడా తలో దిక్కులో ఏదో మాట్లాడుతూ ఉంటాం. లాస్ట్కి వెళ్ళేసరికి చాలా మీటింగ్లు ఏముందంటే అసలు ఆ మీటింగ్ ఎందుకు వచ్చి తెలియదు. ఏదో సంబరాలకు వెళ్ళాను, వాచ్ వెళ్ళాను, అంత గందరగోళం ఉంది. ఏదో మనం కలిసి ఫోన్ చేసుకుని సరదాగా మాట్లాడుతూ అనిపిస్తుంది. కానీ ఈరోజు మనం మాట్లాడిన మాటలు ఈ దేశ భవిష్యత్తులో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతా ఉన్నాయి. ఆ కీలక పాత్ర పోషించే కీలక పాత్రలో మన పాత్రదారులుగా ఉన్నాము అనేది ఉండదు. అయితే ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా మనం కనుక గమనించినట్లయితే, రాజ్యాంగం అమలులోకి రాకముందు 1% కూడా మన విద్యా అక్షరాస్యతలు లేదు. వచ్చిన తర్వాత ఈ రోజు సుమారుగా 2011 లెక్క ప్రకారం 46% మన ఆదివాసీ వచ్చాం. దీంట్లో డిఫరెంట్ మన చిన్న సోదరులు 19% అక్షరాస్యత, మన యానాది సోదరులు 29%, ఎరుకుల లంబాడి ఆ పాత లెక్కల ప్రకారం సుమారుగా 50-55. ఈ రోజు అయితే ఎరుకుల లంబాడి వచ్చేసి 70-80 మధ్యలో అక్షరాస్యత. మన యానాది సోదరి మండలు మహా అయితే 40, చిన్న సోదరులు 20-25, మిగతా డిఫరెంట్ లెవెల్. అయితే మరి ఈ రాజ్యాంగం అమల్లోకి రాకముందు మన పరిస్థితి 1% కూడా లేదుగా. అదేవిధంగా ఉద్యోగస్తులు స్టేట్ మొత్తం అప్పుడు చూసుకున్నట్టు 10 మంది ఉండేవాళ్ళే. కానీ ఈ రోజున మనకు పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సుమారు 30,000 మంది స్టేట్ గవర్నమెంట్లో 30,000 మంది ఉద్యోగులు ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్లో 40,000 ఉన్నాం. దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మందిలో ఓవరాల్గా చూసుకుంటే ఒక 10 లక్షల దాకా ఉద్యోగులు మనం చెప్పేసి రికార్డు చెప్తాము. సరే, ఏది ఏమైనా కూడా మనకు ఈ రోజున గత సంఘాలకి ఈ సంఘాలకి డిఫరెన్స్ ఏంటంటే, నాకు చూసుకుంటూ జిల్లా అధికారులు స్థాయిలో అనేక చదువుకున్నాను, అనేక అవార్డులు రకరకాల విషయం. అయితే ఈ జీవితం ఈ రోజు మనం రావడానికి ఆ బ్యానర్ పైన ఈ యొక్క డైరీ పైన భోజన పితామహులు మాత్రం దాంట్లో. అయితే ఇక్కడ మా ఏకమైన ఫోటో లేదండి, మా సాగు మా సేవలాల ఫోటో లేదండి, మా ఆచారం లేదండి, రకరకాలు. అవన్నీ కూడా మా ప్రధానంతో చేయడం చేద్దాం, అందరూ కూడా సలామే. కాకపోతే ఏంటంటే ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ విధంగా నా హక్కులు అవకాశాలతో మనం ఉన్నామంటే, గౌతమ బుద్ధ నుంచి ప్రారంభించుకుంటే నారాయణపూర్ వరకు మనకి ఒక్కొక్క పెట్టు ఈరోజు మన నిలబడడానికి వాళ్ళు ఉపాధి వేశారు. వాళ్ళ ప్రాణ త్యాగాల బాధల మీదే మనం ఎన్నో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ గమనించేస్తాను. అదేవిధంగా ఈరోజు మనం ఎవరో ఉన్నప్పుడు, మనం బలంగా ఉన్నప్పుడు, ఈ సంఘంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే, అసలు మన జీవితం మొత్తం 50 సంవత్సరాలు అయితే మనం 20-30 ఏళ్ళు మాత్రమే. దాంట్లో సంఘ జీవితం అనేది, సమాజంలో సంఘ జీవితం అనేది
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాత్రమే. బట్ ఆ టైంలో మనం చేయాలి. ఇది చేస్తూ ఏం చేయాలంటే గత లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లెగసీని మనం తీసుకుని మనం ముందర తీసుకెళ్ళాలి. అంటే ఈ మహనీయులు ఎవరైతే ఈ భోజన పెద్దలు మాతాలు వీరు సాధించి పెట్టిన అప్పుడు అవకాశాలు ఏదైతే మనం సమర్థవంతంగా నేర్పించుకుని వాళ్ళు సాధించబెట్టలేని కొన్ని అనేక రంగాల్లో పొలిటికల్ చెప్పుకోవాలంటే ఎమ్మెల్సీలో మన రిజర్వేషన్స్ లేవు, ఎంపీలో రిజర్వేషన్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అది సాధించుకోవాలి. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్స్ లేవు. అదేవిధంగా ఉన్న హక్కుల్ని మనం పరిరక్షించుకుని మన జీవిత కాలంలో మనం పోషించాల్సిన పాత్ర పోషించి రాబోయే తరాలు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వీళ్ళు అందిస్తే వాళ్ళు చూసుకుంటారు. మనం ఉండకపోవచ్చు. అందుకే చెప్పేసి సంఘం చేసాము. ఈ సంఘం లైఫ్ 100 ఏళ్లకు పైబడిన సువర్ణ చరిత్ర సృష్టించాలని చెప్పేసి కొంతమందికి అద్భుతంగా, ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ సాధ్యం. ఎందువల్ల అంటే ఈ రోజున లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. దరిదాపు 1 సంవత్సరాలు అయింది. అదేవిధంగా మన కాప్సెఫ్ అనేది ఉంది. దరిదాపు 50 సంవత్సరాలు అయింది. ఆర్ఎస్ఎస్ 1925లో పెడితే ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు. అదేవిధంగా ఆ రోజు 1 సీట్లు ఉంటే ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. మనకు నచ్చిన ఏ సంఘమైనా దాంట్లో ఉన్న మంచి మనం గ్రహించాలి. కాబట్టి అంటే మనము ఒక పద్ధతి ప్రకారం సంఘం నడుపుకో. లేకపోతే చాలా మీటింగ్లో వారిస్తున్నవాడు మాట, లేదంటే డబ్బులు ఉన్నవాడు మాట, లేదంటే అడిగి మాట, రకరకాలు ఉంటాయి. అలా కాదు మనందరూ కూడా సమానమే రాజ్యాంగం. కాబట్టి మన సంఘానికి కూడా రాజ్యాంగం మనం రాసుకున్నాము. దాన్ని నెక్స్ట్ దీంట్లో కూడా పబ్లిక్ చేస్తాము. నా ఆలోచన ఏంటంటే మనందరం మన సంఘ రాజ్యాంగ నిర్మాణం ఉండాలి. నేను ఒకటి రాజేసి నా పేరు వేసుకోవడం కాదు. ఎలా అయితే మన సంఘానికి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ నుండి మొత్తానికి హెడ్గా ఉన్నారు. అయితే దాన్ని కృషి చేసి దీన్ని బయటకు తీసుకురావడంలో, అంటే ప్రజలకు తీసుకురావడంలో దాని వెనక సుమారుగా 400 మంది దాకా ఉన్నారు. కాబట్టి మన సంఘ రాజ్యాంగానికి సంబంధించిన నిర్మాతలు మనం అనుకుంటాము. ఇది ఖచ్చితంగా అందరికి భయపడేస్తుంది. అలా కాకుండా ఏమి మనం సరిగ్గా లేకుండా చిక్క లేకుండా మనం సాధించలేము. ఇది ముఖ్యంగా మన యొక్క సంఘ నిర్మాణం ఇవన్నీ కూడా మీరు చూశారు. అదేవిధంగా ఈరోజు అంటే ఈ నందిగామ నేను 2005 సంవత్సరం నుంచి, అంటే నా 3 వేసాల వయసు నుంచి 25 సంవత్సరాల వయసు నుంచి ఇప్పటిదాకా గత 20 సంవత్సరాలు నేను బట్టి వస్తాను. సుమారు చదల జాతీయ రామారావు గారికి ఆదిమ జాతీయ సేవక సంఘం దాంట్లో 2005 నుంచి 2015లో 10 సంవత్సరాల పాటు నన్ను అక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాత్రమే ఉంచారు. కానీ మన సంఘంలో ఈ రోజు కనుక ఎవరైతే సంఘ మండల అధ్యక్షుడు జాయిన్ అయితే వారు 15-20 సంవత్సరాల్లో సంఘ నేషనల్ ప్రెసిడెంట్ వెళ్తారు. నేను అతి రిక్వెస్ట్ల మీద ఈ సంఘంలో ఈ 2 సంవత్సరాల వల్ల రెండోసారి నేను నేషనల్ అధ్యక్షుడు ఉన్నాను. వాస్తవానికి వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఎప్పుడు నేనే సంఘానికి లీడర్గా ఉండాలి అనే ఆలోచన కూడా నాకు ఉంది. అయితే మళ్ళా ఈ సంఘానికి లీడ్ చేయాలి గట్టిగా 2 సంవత్సరాలు మీరు చెప్పేసి మన సంఘంలో ప్రధాన నాయకత్వం మన చేమూరి పద్మజ గారు, రాజగిరి వసుంధర గారు, బాలాజీ గారు, పెద్దలు పిలావత్ శంకర్ నాయక్ గారు మా సంఘానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ కమిటీకి వారు చైర్మన్గా ఉంటారు. వారు నంద్యాలలో ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కోరిన ఏంటంటే మళ్ళా నేను ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేషనల్ ప్రెసిడెంట్ కావాలని ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు సంఘంలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ పని విధానము, వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ అంకితభావము, వాళ్ళ చురుదనము, వాళ్ళ జ్ఞాన ప్రజ్ఞానాలు, ఒక పాజిటివ్నెస్, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే కమర్షియల్గా ఉంటారు వీళ్ళు అనుకుని నా మైండ్ కొంతమంది ఉన్నారు. అదేవిధంగా నాతో రోజుకు వంటి సంగతి మాట్లాడేవాళ్ళు రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎవరు, ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా నియంత్రణ ద్వారంలో ఈ సంఘంలో ఒక కులానికి మాత్రమే ఆపాదించేది ఎట్టి పరిస్థితులు లేదు. ఇప్పుడు మనకి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా 30% బాబు గారు వాస్తవానికి మధ్యతరగతి రాష్ట్రంలో ఎస్టీలు 20,000 మంది ఉన్నారు. అంటే 5,000 ఫ్యామిలీస్ 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ వారికి అవకాశం కల్పించాము. అదేవిధంగా నాయకులు గురించి గతంలో నేషనల్ ట్రెజరర్గా పనిచేశారు. వారు తెలంగాణ పిఎస్సీలో ఏపీఎస్సీ లాగా తెలంగాణ పిఎస్సీ ఉంది కాబట్టి దాంట్లో సీనియర్ సెక్షన్ ఆఫీసర్గా ఉన్నారు. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఏనాది కమిపించి విద్య వెంకటలక్ష్మి గారు పిఆర్ డిపార్ట్మెంట్ డీగా ఉన్నారు. చేవూరి పద్మజ గారు, రాష్ట్ర సుందర గారు, ఏనాది ఇలా అన్ని కులాలు కాకుండా కాబట్టి అంచెలంచెలుగా పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ సంఘ
చాలా జాగ్రత్తగా ఒక పరిశోధన చేసి ప్రయోగాత్మకంగా పరిశీలనాత్మకంగా మనం నినాదాలు కానీ లక్ష్యాలు కానీ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా దిగుతుంది. ఇందాక మీరు నినాదాలు గమనించుంటారు ఏంటంటే క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే మా ప్రాధాన్యత చూసుకుంటే అంటే ఎవరు పనిచేసే వాళ్ళకే 20 రోజుల్లాగా లేదు. 20 రోజుల్లో పనిచేసిన ఏ ఒక్కరిని కూడా మనం నిందించడం కానీ వాళ్ళు తక్కువ చోట్ల వాళ్ళు ఏదైతే మంచి చేశారో ఆ మంచిని ఎవరైతే గతంలో పనిచేసినా వాళ్ళ మంచి అనుభవాలు మొత్తం కూడా మన ఎదుగుదలకు మన జాతి ఎదుగుదలకు మన సోపాలు తీసుకుంటాం. వాళ్ళ పొరపాటు ఉంటే బహిరంగంగా చెప్పకుండా ఆ పొరపాటుని గమనించి మనం పొరపాటు చేయకుండా పొరపాటాలను తీసుకుంటాం. ఇది సంఘం. అయితే ఈరోజు ఇక్కడికి అంటే ఈ సంఘం జరుగుతుంది అంటే 2019 సంవత్సరంలో ఈ సంఘ స్థాపనకి కొంత నేపథ్యం ఉంటారు. గత 70-80 సంవత్సరాల ఈ భారతదేశంలో ఉన్న ఆదివాసీ ఎస్టీ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ సంఘాల యొక్క అనుభూతి ఈ సంఘ నిర్మాణం జరిగింది. ఇది చాలా పెట్టుకోవాల్సిన అవసరం. అంటే ఇది మన గొప్పతనం కాదు. ఆ 70-80 సంవత్సరాలు పివి గిరి గారు, ఎదులగడ్డ రాఘయ్య గారు, పుడిచ గోపాల నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పిఏ వాడు మన పుడిచ గోపాల నాయుడు గారు. 1964 చీరాల బాపట్ల నుంచి మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయినవాడు. అదేవిధంగా కుటుంబం సెలెక్ట్ అయినవాడు. అందరూ కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ పేరు అంటే మనకు సౌకర్యం సరిపోదు. అయితే మనము ఈ సందర్భంగా తెలియజేసేదంటే ఈ యొక్క 2019 నుంచి నేను 7 సార్లు రావడం అంతకైతే ఒక 10 సార్లు రావడం అంతకైతే రాజకుమార్ లాంటి పెద్దలు ఒకరిద్దరు ఉండేవాడు. అయితే ఎప్పుడేంటంటే ఈ రోజు మనకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు విజయవాడలో 2 నియోజకవర్గాలు, ఇక్కడ నందిగామ పక్కన చెట్టు, అటువైపు తిరువూరు, ఈ పక్క బయలుదేరు, ఈ 4+3 7 నియోజకవర్గాలకు సంబంధించి కమిటీస్ ఫామ్ చేసుకోవడం కష్టమే. ఎందువలంటే ఈ రోజున మన ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే వారం రోజులు ఉద్యోగం చేయాలి, సెలవు రోజున వాళ్ళకి కొన్ని ఉంటాయి, మనం కాదలేము. సంఘంలో మేము సైతం మా కోసం మా జాతి కోసం కనీసం నెలకు 4 గంటలు మా జాతి ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు మెయిన్ టీంలో ఉన్నవాళ్ళు, కోర్ కమిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళ విధానం ఏంటంటే మా ప్రతి సెలవు దినము మాధ్యాహ్నం జాతి అంకితం అని అదే అది రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు మెయిన్ కోర్ కమిటీ. ఈ సంఘానికి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలి, జాతీయ అధ్యక్షులు అవ్వాలి, ప్రధాన కార్యదర్శి అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలి. అదేవిధంగా ఆ తర్వాత రాష్ట్రంలో ప్రధానమంత్రి తీసుకోవాలనుకునే వాళ్ళకి లేదు, మనం కనీసం మన పాత్ర మనం కోసం అనుకునే వాళ్ళకి మండల, అదేవిధంగా నియోజకవర్గ, అదేవిధంగా జిల్లా స్థాయి. కాబట్టి చాలా జాగ్రత్త ఆలోచించాలి. చాలా మందికి ఏంటంటే గమ్యం లేని కావాలి కడలు అంటే సముద్రంలో గమ్యం లేని కావాలి. కానీ ఈ సంఘం మనల్ని చిన్నగా పైకి తీసుకెళ్తుంది. ఈ సంఘం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఒక సందర్భంలో మనల్ని అపార్థం చేసుకుని అనుమానంతో ఒకవేళ మనం నివేదించు అందించు బయటకు వెళ్ళిపోయినా కూడా బహిరంగంగా వాళ్ళ గురించి ఎక్కడా కూడా ఏ విమర్శ చేయదు. అదేవిధంగా ఒక కులానికి ఇంకో కులానికి ఉన్న వైవిధ్యాలు, అదేవిధంగా ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బదిలీకరించకూడదు. అటువంటివి ఆ గ్యాప్ కట్ చేసుకోవాలంటే పర్సనల్గా మాట్లాడితే మనం ఎలా దగ్గర అవ్వాలో మనం కోరుకుంటాం. ఈ రోజున మన 35 తెగలకి సంబంధించి 80 కులాలు ఉపకులాలు ఉంటే వాటిలో అంతర్గత ఐక్యత అవసరం. అది మహోన్నతమైన భావాలు కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కూర్చున్నాం. అయితే ఉద్యోగులతో సంఘం నడపడం అనేది సామాన్య విషయం కాదు. కడుపు కాలేవాడికి, అనేక ఇబ్బందుల్లో ఉన్నవాడు మాత్రమే సంఘం వస్తాడు. అది ఎలా? కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఓవరాల్గా అన్నీ ఉంటాయి. అక్కడ చెప్పు ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, ఇక్కడ పిల్లలు ఉంటారు, ఇలా రకరకాలు అన్ని ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటా ఉంటాయి. కానీ ఇప్పుడు అసలు సంఘం అవసరం లేదు మన కోసం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మనము ఒక విద్యులుగా, ఒక మానవత్వం ఉన్నవాళ్ళగా ఒక కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఏంటి? అదే సంఘ నినాదాల్లో కృతజ్ఞత బాధ్యత. ఆ కృతజ్ఞత ఏంటి? ఆ భార్యలు ఎవరైతే ఉంటారో బహుజన పితామహులు మాతామహులు 1902 జూలై 26వ తారీఖున సాహు మహారాజు గారు రిజర్వేషన్స్ ఇచ్చిన రోజు నుంచి చూసుకుంటే ఆ ముందు గౌతమ్ బుద్ధ గారి, మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయం గురించి మాట్లాడి 1848 జనవరి 1వ తారీఖున పూణే నగరంలో స్కూల్స్
ఆడపిల్లల కోసం మగపిల్లల కోసం వేరుగా కలిపి ఈ విధంగా స్కూల్ స్థాపించి 2 సంవత్సరాలు 56 విద్యాలయాలు స్థాపించి ఆ రోజున చేసిన ఆ పునాది ఈ రోజున మనం చదువుకోవడానికి ఆడపిల్లలందరూ కూడా ఆ చదువు ఉద్యోగం చేసుకోవడానికి ఈ బహుజన పితామహులు వేళ స్ఫూర్తిని తీసుకుని అదేవిధంగా వాళ్ళు మన కోసం ఏదైతే కష్టపడ్డారో త్యాగాలు చేశారో దానికి వాళ్ళ పట్ల మనకు బాధ్యత అంటే ఏంటంటే మనము మనకున్న హక్కుల్ని అవకాశాలని సమర్థంగా వినియోగించుకుని పరిరక్షించుకుని అవకాశం ఉంటే కొత్త హక్కుల్ని అవకాశాలని మనం పొందుకుని సాధించుకుని రాబోయే తరాలకు వాటిని ట్రాన్స్ఫర్ చేసి ముందు తరాల పట్ల మనం బాధ్యతగా ఉండాలి. అది ముఖ్యంగా ఇక్కడే మనకి అంత అర్థమవుతుందన్నమాట. కాబట్టి మేము ఏమంటున్నారా, మనకి అడుగడుగున అవమానాలు, వేధింపులు, నిందలు, అనుమానాలు, అపోహలు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే బహుజన పితామహులు మాతామహులు మీరు ఈ దేశాన్ని ఏలేయండి, ఈ రాష్ట్రాలు ఏలేయండి, అత్యున్నత లక్ష్యాల సాధన దాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ద పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ విచ్ ఓపెన్స్ ఆల్ డోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పారు. ఇక ప్రజాపులు నేను లేదా కొండనాయకు సాత్పాటి వారు రాజ్కుమారు వాళ్ళు వీళ్ళు ఇట్లా చేస్తుంటే వెంటనే ఏమొస్తుందంటే ఎమ్మెల్యే అవ్వాలి కదా. అంటే అవ్వకుండా మనం ఇలాగే బానిసలా గడ్డు బానిసలాగా ఉందామా, లేకపోతే కేవలం ఉద్యోగాల్లోనే ఉండిపోదామా? మరి సాంస్కృతిక రంగం ఏంటి, ఆర్థిక రంగం ఏంటి, రాజకీయ రంగం ఏంటి, రకరకాల రంగాల్లో మన ప్రాముఖ్యత, మన ప్లేస్, మన గోల్ ఏంటి? అసలు ఫస్ట్ ఆ క్వశ్చన్, ఆ అనుమానమే తప్పు. అత్యున్నత లక్ష్యాల సాధన ఉద్యోగ సాధన కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మొదలుపెట్టాము. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో కానీ ఎక్కడైనా కూడా ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పేసి ఎవరు వద్దంటారు? లేకపోతే ఈ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చేస్తాను మనం వద్దంటామా? అదేగా చేసేది. కాబట్టి దయచేసి మీరు మిత్రులారా, మనుబోధము పరిస్థితిలో ఉన్న మాటలు ఏదైతే ఉన్నాయో మీరు ఎమ్మెల్యే అయిపోవాలని, ఎంపీ అయిపోవాలని మాత్రమే భయపడుతున్నారు. అవ్వాలి అని మాట్లాడలేదు. మనం అవ్వకపోతే అంటే ఈ దేశాన్ని నిరంతరం కూడా కొన్ని వర్గాల వారే పరిపాలిస్తూ ఉంటారా? అంటే ఆదివాసులుగా ఈ దేశంలో 12.5 కోట్ల మంది ఉన్న ఆదివాసులు ఈ దేశాన్ని పరిపాలించి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోవడానికి కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,40,00,000 మంది ఉన్న వాళ్ళు తరతరాలు వందలాది సంవత్సరాలు వాళ్ళు మాత్రమే పరిపాలన ఉంటారా? మన ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కూడా లోతుగా ఆలోచించాలని తెలియజేసుకుంటూ దయచేసి ఈ సందర్భంగా మీ అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను విజ్ఞప్తి చేసేది, నిర్ణయం పెంచుకునేది, మిమ్మల్ని ప్రార్థించేది, ఈ యొక్క జిల్లా అధ్యక్షుల వారితో పాటు 7 నియోజకవర్గాల్లో మీరు కమిటీ ఫామ్ చేయండి. చక్కగా మీ అవకాశం మేరకు మీకు శక్తి యుక్తులు ఉంటే, అవకాశం ఉంటే ఎక్కడో వారానికి మీటింగ్ పెట్టండి. లేదు అంటారా, కనీసం నెలకి 2 మీటింగ్లు పెట్టండి. కుదరదా, కనీసం నెలకి 1 మీటింగ్ కాకుండా మీ 7 మీరు అధ్యక్షులుగా ఉన్నారు. గతసారి మీరు అధ్యక్షులుగా పోటీ పెట్టారు, ఆ రోజున వేరే వారు అధ్యక్షులుగా పోటీ పెట్టారు. మనం ఎలక్షన్స్ కనెక్ట్ చేస్తాం. రాజ్యాంగం నుండి 324 డాక్యుమెంట్స్ ప్రకారం మన సంఘానికి ఎలక్షన్స్ కనెక్ట్ చేస్తాం. కానీ మనం ఏకగ్రహం చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనలో ప్రపంచాలు మనలో గ్రూప్ ఉండకూడదు. కాబట్టి అందరినీ కాంప్రమైజ్ చేసుకుంటాం. ఆ రోజున సాత్పల్లి నరసయ్య గారు ప్రెసిడెంట్ గా పోటీ పెడితే నెక్స్ట్ టైం మీరే ప్రెసిడెంట్ అవుతారు, ఈ టైం మీ పని మీరు చేస్తామని చెప్పేసి అన్న మాట ప్రకారం వాళ్ళు కాలేదు. కాబట్టి దయచేసి మీ నాయకత్వంలో కొంచెం మనసు పెట్టి వారికి మీ అందరూ కూడా సహకరించి, వారు చిన్నవారైనా పెద్దవారైనా ఎటువంటి వారైనా కూడా ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నారు, ఆయన నివాసం రెస్పెక్ట్ ఇచ్చి ఈ సంఘం కూడా ఒక ప్రభుత్వ కార్యాలయం లాగా, ఒక ప్రభుత్వ సంస్థలాగా, వ్యవస్థలాగా ముందుకు వెళితేనే తప్ప మనము ఒకవేళ మన నాయకుడు అంటే ఈ జిల్లా ఆయన నాయకుడు ఆ 2 సంవత్సరాలు కాబట్టి ఆయన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, ఆయన ఇవ్వాల్సిన రూపాయలు. ఇక్కడ ఆయన నాకంటే చిన్నవాడు, నాకంటే చిన్న ఉద్యోగం ఉంది, నాకంటే డబ్బు ఉద్యోగం ఉన్నాయి, ఇవన్నీ ఎవరు అడగవద్దు. దయచేసి నాయకుడికి నాయకురాలకి ఉండవలసిన ప్రిఫరెన్స్, ప్రయారిటీ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం. ఆ సందర్భంలో ప్రొసీజర్స్, పాలసీస్ అనేవి ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా మనము దిక్కులో ఏమిటి, ఇన్ని ఉద్యోగాల్లో ఉండి తెలుగులో ఏమిటి, మనము మన జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మా సహకారంతో, జాతీయ కమిటీ సహకారంతో, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సహకారంతో కమిటీ అంటే ఎక్కువ అవసరం. ఒక నియోజకవర్గం ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇవి 3 పెట్టండి. మన సంఘంలో గతంలో 50% మహిళలకి రిజర్వేషన్ కల్పించాం, దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కాబట్టి కొన్ని చాలించుకుని కొన్ని ట్రెజర్స్ని టాప్ లేడీస్ని పెట్టేవాళ్ళం, అదేవిధంగా అనేక పనులు పెట్టేవాళ్ళం. మనం అవకాశం కల్పించడం నిలుచుంటుంది కాబట్టి చైతన్యవంతం కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు ఆ రిజర్వేషన్ మీరేం అవసరం టైం పెట్టుకోండి.
2 నెలలు 3 నెలలు పెట్టి 7 నెలలు అంతా కూడా మేము ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఉంచాం. ఇందాక వాట్సాప్లో ఈ సంఘానికి ఎన్ని గ్రూప్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చక్కగా వాట్సాప్ గ్రూప్ ఇచ్చాం. అదేవిధంగా ఈ నందిగామ నియోజకవర్గంలో 60-65 మంది పెట్టాం. మీరందరూ కూడా మనసు పెడితే మీకు మీ దగ్గర ఉన్న నంబర్లు ఒకసారి కూర్చొని ఒక్కొక్క 10 నంబర్లు కనుక ఎడ్మిన్గా ఉన్న సాల్మన్ రాజశేఖర్ గారి మిగతా వారికి కానీ ఇచ్చినట్లయితే యాడ్ చేయండి. లేదా మీరు యాడ్ చేస్తామంటే తెలుసుకోండి. ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో దేశం అయితే నాది కాదు కానీ దేశంలో ఉన్న మనుషులే మన వాళ్ళు కాదు అన్నట్టు సముద్రం మధ్యలో మనం ప్రయాణం చేస్తాం. దాహం వేస్తుంది, చుట్టూరు నీరే తాగడానికి అవకాశం ఉండదు. అంటే మన పక్కనే మనకు మంచిగా ఉండే ఇన్ని ఫోన్ నంబర్లు మన దగ్గర ఉంటే కనీసం గ్రూప్ యాడ్ చేసుకుని మనందరం ప్లాట్ఫామ్ మీద ఉన్నాం సామాజిక వేదికలో. ఆ సామాజిక వేదిక ద్వారా సమావేశం పెట్టుకోవాలి. చెప్పకపోతే ఎలా ఇక్కడే నెట్వర్క్లోనే మనం ప్రాబ్లం. అందుకే చెప్పేసి చాలా మేధోపరంగా మనం వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. దయచేసి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, మీకు గైడెన్స్ కావాలన్నా, మీరే మాకు గైడెన్స్ ఇద్దామన్నా కూడా మేము తీసుకున్న సిద్ధంగా ఇక్కడ ఈరోజు ఏ మాత్రం మనకి ఎవరికి కూడా లేవు. ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని మీరు అడగవచ్చు. అదేవిధంగా మీరు అందరికీ కూడా తలకు 3 నిమిషాల సమయం ఇస్తాం. ఎంత లేట్ అయినా మేము ఉంటాం. మీ ఆలోచనలు చెప్పవచ్చు. కానీ సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే మా నియోజకవర్గంలో, మా మండలంలో, మా జిల్లాలో ఈ సంఘ నిర్మాణం కోసం 3 టీలు ఇప్పుడు ఇన్ని డైరీలు తీసుకొచ్చాం. దీని ఎంత ఖర్చు చేయండి. నేను గత 2023లో 3 రకాల డైరీలు ఓపెన్ చేశాను. మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నేషనల్ 6 లక్షల రూపాయలు 2000 ఓట్లు అన్నీ కూడా నేను లోన్ తీసుకుని ఇప్పుడు కూడా లోన్ నేను కడతా ఉన్నాను. ఆ 3000 డైరీలు 5000 క్యాలెండర్లు వేయించాం. తర్వాత ఏమైనా మెంబర్షిప్ ఇస్తారని చేస్తే స్టేట్ గవర్నమెంట్ 10 మంది కూడా మెంబర్షిప్ ఉంటాం. సంవత్సరానికి 500. మన ఇద్దరు ముగ్గురు కలిసి డిగ్రీకి వెళ్తే అయిపోతుంది. చూసుకోండి, మనకి మెంబర్షిప్ బయట ఉండాలి.